అధ్యక్ష వేదిక మీదకి రావాల్సిందిగా. థ్యాంక్ యూ సార్. ఈ కార్యక్రమానికి మరో అతిథి జబర్దస్త్ నుండి వచ్చిన్నారు శ్రీ జబర్దస్త్ ప్రకాష్ గారు. మరియు 13వ వార్షికోత్సవం 2013 ఏప్రిల్ 21వ తారీఖు ఈ క్లబ్ అనేటువంటిది స్థాపించడం జరిగింది. నేటికి 13 సంవత్సరాలు పూర్తి చేసుకొని 14వ వసంతంలోకి అడుగుడుతున్నటువంటి శుభ సమయం ఇది. సో ఈ సందర్భంగా ప్రత్యేకంగా గౌరవనీయులు శ్రీ ఎంవి సుబ్రహ్మణ్యం గారు, అలానే జబర్దస్త్ ప్రకాష్ గారు వాళ్ళ టీం తోటి వీళ్ళంతా కూడా విశాఖపట్నంలో ఉంటూ ఉంటారు. అక్కడ కూడా మనలాగానే కామెడీ క్లబ్ నడుపుతూ ఉన్నారు. దాని పేరు ఫ్రెండ్స్ కామెడీ క్లబ్. వాళ్ళు కూడా 14 సంవత్సరాల నుంచి వైజాగ్లో కామెడీ నడుపుతూ మనం ప్రతి నెల 3వ ఆదివారం గతంలో ప్రోగ్రాం చేసేవాళ్ళని ఇదే పద్ధతిలో వాళ్ళు వైజాగ్లో ప్రతి నెల మొదటి ఆదివారం చేస్తూ ఉంటారు. వైజాగ్లో ఇప్పటి వరకు హైదరాబాద్ కానీ వాళ్ళ పరిసర ప్రాంతాల్లో కానీ అనేక ప్రదర్శనలు ఇచ్చినటువంటి టీం శ్రీ ఎంవి సుబ్రహ్మణ్యం గారు, జబర్దస్త్ ప్రకాష్ గారు, రాఘన్ నాయుడు గారు, అలానే లేడీ ఆర్టిస్టులు శ్రీమతి నక్షత్ర గారు, శ్రీమతి పుష్మి గారు అందరూ కూడా ఈరోజు మార్నింగ్ వైజాగ్ నుంచి ఇక్కడ రావడం జరిగింది ఒక మంచి ప్రదర్శన ఇవ్వటానికి. ఇక ఎప్పుడూ చెప్పుకున్న మాదిరిగానే ఇది ఒక అనూహ్య ప్రయాణం నా దృష్టిలో. ఫస్ట్ 2013లో అసలు ఇది 13 సంవత్సరాలు వెళ్ళిద్ది అనేటువంటి ఉద్దేశంతో స్టార్ట్ చేసినటువంటిది కాదు. అందరం ఏదో సరదాగా కొంతకాలం దీన్ని నడుపుదాము, హాస్యానికి సంబంధించి ఆ ఇంట్రెస్ట్ ఉన్నటువంటి వాళ్ళమే కదా అందరం అని చెప్పేసి ఆర్వీఆర్ఎన్ చేసి ఇంజనీరింగ్ కాలేజీలో మూల రామారావు గారు అని ఒక ప్రొఫెసర్ ఒక ఆయన ఉండేవాడు. ఆయన ఓ రోజు మా ఇంటికి వచ్చేసి వైజాగ్లో కామెడీ క్లబ్ ఉంది, మనమే స్టార్ట్ చేయకూడదని అన్నారు. అది స్టార్ట్ చేయాలంటే జెంట్స్ అయితే దొరుకుతారు కానీ లేడీ ఆర్టిస్టులను తీసుకురావడం అంటే చాలా కష్టం రామారావు గారు, మీకు దీని గురించి అవగాహన లేదు. కాలేజీల్లో నేను చూస్తూ ఉన్నాను, ప్రోగ్రామ్స్ ఇస్తూ ఉంటాను, అందువలన లేడీ ఆర్టిస్టులను తీసుకురావడం చాలా కష్టం. అదేనంటే మనకి ఎన్టీఆర్ స్టేడియంలో లాఫింగ్ క్లబ్ ఉంది. అప్పట్లో ఆ క్లబ్లో ఒక 20 మంది లేడీస్ ఉండేవాళ్ళు. ఆయన అన్నారు, నేను వాళ్ళని అడిగాను, వాళ్ళంతా చాలా ఇంట్రెస్ట్ చూపిస్తూ ఉన్నారు లాఫింగ్ క్లబ్ లేడీస్ అందరూ కూడా అని. వాళ్ళు అట్నే చెబుతారులేండి, ఎవరు రారు, ఇది చాలా కష్టమైనటువంటి వ్యవహారం అది అంటే కాదు, ఒకసారి మీరు వాళ్ళతో మాట్లాడండి అన్నారు. మరుసటి రోజు సాయంత్రం 15 మంది లేడీస్ని మా ఇంటికి తీసుకొని వచ్చారు ఆయన, మూల రామారావు గారని ఆర్వీఆర్లో ప్రొఫెసరు. నేను వీళ్ళందరినీ కూర్చోబెట్టి లాఫింగ్ క్లబ్ వాళ్ళందరినీ అడిగాను, అమ్మా మీ అందరికీ ఇంట్రెస్ట్ అయినా అని. అబ్బో చాలా ఇంట్రెస్ట్ అండి, మేము అందరం స్టేజ్ మీదకి రావాలని ప్రదర్శన ఇవ్వాలని. ఒక్క పని చేయండి, ఇంటికి వెళ్ళి మీ భర్తలతో మాట్లాడి ఎల్లుండి సాయంత్రం మళ్ళీ కలుద్దాం. ఎందుకంటే స్టేజ్ మీద ఎక్కేసి ఒక ఆర్టిస్ట్గా రావడానికి వాళ్ళు ఎంతవరకు మీ ఇళ్లలో సహకరిస్తారనేది నాకు చాలా డౌట్ అని అంటే, ఎల్లుండి సంజయ్ మేడం గారికి రాలా, ఈరోజు సంజయ్ గారి ఇంట్లో కలుద్దామని అనుకున్నాం. ఆ ఎల్లుండి సాయంత్రం వాళ్ళ ఇంట్లో కలుస్తాం. ఆ రోజు 15 మందిలో 13 మంది చెప్పినటువంటి మాట ఏంటంటే, ఆ స్టేజీలు ఎక్కటాలు నాటకాలు అలాంటి వాటి జోలికి పోతే మీ కాళ్ళు ఇరుగుతాయని అన్నారండి అని అన్నారు. అయిపోయింది, 13 మంది పోయారు. ఆ రోజు మా దగ్గర 2 మిగిలారు, శ్రీమతి అత్తలూరి నాగజ్యోతి గారు, శ్రీమతి మధువని గారు. విశేషం ఏంటంటే ఆ రోజు నుంచి ఈ రోజు దాకా క్లబ్లో ప్రతి కార్యక్రమంలో కూడా వాళ్ళు ముందుండి, ఎందుకంటే లేడీ ఆర్టిస్టు ఈరోజు మా సుబ్రహ్మణ్యం గారు వచ్చారు, మా నుంచి చెప్తా ఉన్నారు, నక్షత్ర గారి పుష్యమి కానీ లేకపోతే మేమేం చేస్తామండి, వాళ్ళు మాకు చాలా సహకరిస్తూ ఉన్నారని. ఇక్కడ మన పరిస్థితి కూడా ఉంది. మధువని గారు కానీ మన అత్తలూరి నాగజ్యోతి గారు కానీ వాళ్ళు లేకపోతే ఎంతమంది జెంట్స్ ఆర్టిస్టులు ఉన్నా కూడా కష్టం. ఇది ఎందుకు చెప్తున్నానంటే, ఈ 13 సంవత్సరాల సుదీర్ఘ ప్రయాణంలో నాకంటూ బాగా సహకరించినటువంటి వ్యక్తులు లేడీ ఆర్టిస్టు వీళ్ళిద్దరండి, మధువని గారు, శ్రీమతి అత్తలూరి నాగజ్యోతి గారు. ఈ సందర్భంగా
జెంట్స్తో పాటు వాళ్ళిద్దరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మా వజీర్ గారు ఆయన కొంచెం ఆయన భాషలో చెప్పాలంటే సుస్థి చేసింది. ఓకే ఓకే రైట్. దానికి ముందు జ్యోతి ప్రజ్వలన గావించవలసిందిగా అతిథులందరినీ కోరుతూ ఉన్నాను. ఉండా కూడా ఈరోజు ఆయనకి కాస్త గాల్ బ్లాడర్లో కాస్త ఇబ్బంది అయింది. ఆయన ఎవరో ఒక ఆయన చెప్పాడు, మా నాన్నగారు డాక్టర్ దగ్గరికి పోతే కిడ్నీలో 4 రాళ్ళు ఉన్నాయి అని అన్నాడు. 4 రాళ్ళు వెనకేసుకోరా అంటే ఇది కావాలని చెప్పి నాకు ఇప్పుడు అర్థమైందని. కిడ్నీ వెనకవైపు ఉంటుంది కదా, ఆయన వెనకేసుకున్నాడు, ఈయనేమో ముందు వేసుకున్నాడు. ఈయన గాల్ బ్లాడర్లో వచ్చినాయి స్టోన్స్. ప్రస్తుతం హ్యాపీగానే ఉన్నారు. శ్రీ లాల్ వజీర్ గారిని మాట్లాడాల్సిందిగా కోరుతున్నాను. ఈనాటి గుంటూరు హ్యూమర్ క్లబ్కి అధ్యక్షులుగా జంపని కిషోర్ బాబు గారు నిర్విరామంగా కష్టపడి ఈ క్లబ్ని ఇంత గొప్పగా తీసుకొచ్చినటువంటి కిషోర్ బాబు గారికి అందరం కూడా వారికి రుణపడి ఉన్నాం. వారికి ఒక్కసారి అందరం కూడా అభినందనలు తెలియజేస్తే బాగుంటుందని నా ఉద్దేశం. అలాగే ఈరోజు అలాగే మా అందరికీ చాలా పెద్ద దిక్కు, ఈ క్లబ్కి కొంత ఆదాయాన్ని కూడా చేకూర్చినటువంటి తిరుపతి గారు ఎప్పుడు మీ క్లబ్కి ఏమైనా అవసరం ఉంటుందా అని అడిగేలా డబ్బులు ఇచ్చినటువంటి వ్యక్తి మా తిరుపతి గారు. వారికి కూడా అభినందనలు తెలియజేస్తుంది కోరుతా ఉన్నా. అలాగే మా ఊటుకూరి నాగేశ్వరరావు గారు, ఆయన గత 30 సంవత్సరాలుగా నాకు స్నేహితుడు. ఆయన వైశ్య బ్యాంకులో ఉన్నప్పటి నుంచి ఒక ఫ్యామిలీ మెంబర్ లాగా వారితో ఉన్నాము. చాలా చక్కగా ఈ యొక్క దేవాలయాన్ని చక్కగా నిర్వహిస్తున్నందుకు మా మస్తానయ్య గారి తరఫున, నా తరఫున వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నాం. అలాగే ఇప్పుడు మన క్యామ్డీ క్లబ్ మరి వైజాగ్లో జరుగుతున్నప్పుడు మాస్టారు మర్చిపోయారు ఒకటి. ఆ రోజు మేమందరం కూడా ప్లాన్ చేసుకున్నాము వైజాగ్ వెళ్ళి ఈ కామెడీ క్లబ్ని చూడాలని. కానీ నేను ఎందుకు అనివార్య కారణం వల్ల వెళ్ళలేకపోయాను. అప్పుడు రామారావు గారు వైజాగ్ వెళ్ళి చూసి వచ్చారు. ఇవన్నీ చూసిన తర్వాతే రామారావు గారు చూసి ఎలా ఉంది అని చెప్పడం వల్ల ఈరోజు ఈ క్లబ్ని స్థాపించాం. ఆనాడు 2013లో మరి డాక్టర్ బసవపున్నయ్య గారి చేతుల మీదుగానే ఈ క్లబ్ని నిర్వహించాం. ఒక్కసారి బసవపున్నయ్య గారికి కూడా అభినందనలు తెలియజేయాలి. వారి హస్తఫల్యమే ఈరోజు ఈ క్లబ్కి గొప్పదని చెప్తాం. ఆ రోజు విజ్ఞాన మందిర్లో మొదటి ప్రోగ్రాం చేయడం జరిగింది. మేము ఇప్పుడే చెప్పారు సారు, ఈ క్లబ్ని ఒక 2 సంవత్సరాలు నడపగలమంటే అంటే ఆర్థిక ఇబ్బందులు చాలా ఉన్నాయి. అప్పుడు ఒక విజ్ఞాన మందిర్లో పెట్టాలంటే సుమారుగా 30,000 నుంచి 40,000 దాకా మరి మన డబ్బులు అయ్యాయి. కాబట్టి దీన్ని నడపడం చాలా రోజులు చాలా ఇబ్బందికరమైన, చాలామందిని ఇన్వాల్వ్ చేసి వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళకి నచ్చజెప్పి చాలామంది స్పాన్సర్స్ది తీసుకొచ్చి వాళ్ళందరికీ కూడా ఈ క్లబ్ ఇక్కడ వారికి సన్మానం చేసి అట్లా దీన్ని దినదినాభివృద్ధి చేస్తూ ఉన్నప్పుడు అనుకోకుండా ఈ దేవాలయంలోకి వచ్చి దేవాలయంలో పెడితే బాగుంటుంది, మనకు ఆర్థిక ఇబ్బంది తగ్గుతుంది అని చెప్పి అనుకుంటే ఆనాడు మరి మస్తానయ్య గారిని వాళ్ళందరినీ కూడా అడిగితే వారు ఒప్పుకున్నారు. అప్పటి నుంచి ఈ దేవాలయంలోనే కంటిన్యూషన్గా జరుపుకున్నాం. అప్పుడు మళ్ళీ పోలీస్ క్లబ్లో చెప్పాం, మళ్ళీ పోలీస్ క్లబ్లో కూడా జరిపాం. అట్లా రకరకాలైనటువంటి ఆర్థిక ఇబ్బందుల నుంచి ఈ వెంకటేశ్వర స్వామి యొక్క కృప వలన మేము ఆర్థికంగా ఇబ్బంది లేకుండా ఇక్కడ కూడా చాలామంది స్పాన్సర్స్ చూసి వారందరికీ వారు అడిగి ఈరోజు కొంతమంది మనకి సహాయం చేసినది. ఎవరైతే ఈ క్లబ్కి మరి సహాయ సహకారాలు ఆర్థికంగా సహాయం చేశారో వారందరికీ కూడా శిరస్సు వంచి నమస్సుమాంజలి తెలియజేసుకుంటా ఉన్నాం. అలాగే వీరి పేర్లు సుబ్రహ్మణ్యం గారు, వారు మరి అప్పటినే మేము మా రామారావు గారు వచ్చి మీ క్లబ్లో కూడా చూశారు సార్. చూసిన తర్వాత మేము స్టార్ట్ చేయడం జరిగింది. మరి సార్ వారి పేరేంటి సార్? ప్రకాష్ గారు, జబర్దస్త్ ప్రకాష్ గారు, వారు కూడా మరి మన దీనికి వచ్చి మనకి ఆనందాన్ని పెంపొందించడానికి వచ్చినందుకు వారికి మన అందరి హ్యూమర్ క్లబ్ తరఫున ప్రతి ఒక్కరికి పేరున వారికి
ధన్యవాదాలు చేస్తున్నాను. అలాగే మరి మహిళా ఆర్టిస్టులు మాకు తెలుసు, మహిళా ఆర్టిస్టులు లేకపోతే హ్యూమన్ క్లబ్లు అనేది ఉండవు. ఎందుకంటే చాలా ఇంపార్టెంట్. మా దగ్గర ఉన్నటువంటి మాస్టర్ స్టోరీ చెప్పారు, అందులో 20 మంది వస్తే 2 మిగిలారు. ఆ 2 ఇప్పుడు కూడా ఉన్నారు, మా జ్యోతి గారు, మా మధువాణి గారు. వాళ్ళు ఉండబట్టి వాళ్ళ ఈ హ్యూమన్ క్లబ్ చక్కగా అప్పటి వరకు నచ్చింది. అదంతా కూడా ఆ దేవుని కృప అని చెప్పేసి నేను నమ్ముతూ నాకు ఈ అవకాశం కల్పించినటువంటి అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటా ఉన్నా. జై హింద్, జై జన్మభూమి. శ్రీ వెంకటేశ్వర దేవస్థానం వెంకటేశ్వర స్వామి దేవాలయ కమిటీ జాయింట్ సెక్రటరీగా చేస్తున్నటువంటి గౌరవనీయులు శ్రీ ఊటుకూరి నాగేశ్వరరావు గారు సారు దాదాపుగా ఈ క్లబ్ మేము ఎస్టాబ్లిష్ చేసినప్పటి నుంచి ఈ రోజు వరకు దీనిలో ఆయన కూడా ఒక ప్రధానమైనటువంటి పాత్ర ఉందండి. మమ్మల్ని పూర్తిగా ఎంకరేజ్ చేసినటువంటి ఒక సెట్ ఆఫ్ పీపుల్ కనుక ఉంటే వాళ్ళలో ఒక ముఖ్యమైనటువంటి వ్యక్తి శ్రీ నాగేశ్వరరావు గారు. అలానే వాళ్ళ అబ్బాయి నా స్టూడెంట్ ఆర్వీఆర్ఎన్ చేసి ఇంజనీరింగ్ కాలేజీలో. ఈ నెల రోజుల్లో నేను చాలా సంతోషంగా చెప్పుకునేది ఏమిటి అని అంటే, ఆ కుర్రాడు నాగేశ్వరరావు గారి అబ్బాయి ఒక ఉన్నతమైనటువంటి పొజిషన్కి వెళ్ళటం, ఇండియా మొత్తం మీద అతిపెద్ద కాంట్రాక్టు, ఒకే కాంట్రాక్టు 15,000 కోట్ల రూపాయలకు సంబంధించినటువంటి కాంట్రాక్ట్ మొత్తాన్ని కూడా వాళ్ళ కంపెనీకి తన ద్వారా కైవసం చేసుకోవడం అనేటువంటిది జరిగింది. నాగేశ్వరరావు గారు 2-3 సార్లు చెప్పారు, మీ శిష్యుడు చాలా అద్భుతమైనటువంటి పొజిషన్కి వెళ్ళారని. చాలా ఆనందంగా ఉంది సార్, వీళ్ళందరి ముందు ఆ విషయం షేర్ చేసుకోవడానికి కూడా నాకు చాలా హ్యాపీగా ఉంది. ఇప్పుడు శ్రీ ఉట్కూరి నాగేశ్వరరావు గారు. ఓం నమో వెంకటేశాయ. సభకు నమస్కారం. వేదికను అలంకరించిన పెద్దలందరికీ కూడా పేరు పేరున నమస్కారం తెలియజేస్తున్నాను. అదేవిధంగా వేదిక ముందున్న పెద్దలు మరియు కళాభిమానులు, కళాకారులు అందరికీ కూడా, భక్తమాసులందరూ కూడా నమస్కారం తెలియజేస్తున్నాను. ముఖ్యంగా హ్యూమన్ క్లబ్ వారు 13 సంవత్సరాలు పూర్తి చేస్తున్న సందర్భంగా ఈరోజు ఈ కార్యక్రమం మనకు ఇక్కడ పెట్టారు. మీరు అందరూ కూడా వాళ్ళందరినీ, కమిటీ మొత్తాన్ని కూడా మీరు ఆశీర్వదించాలి. మీ చప్పట్ల ద్వారా వాళ్ళందరినీ కూడా గట్టిగా చప్పట్లు కొట్టి వాళ్ళని ఆశీర్వదించండి. ఎందుకంటే ఏ సంస్థ అయినా ఇన్ని సంవత్సరాలుగా పనిచేస్తుంది, ఇన్ని సంవత్సరాలు యాక్టివ్గా పనిచేస్తుంది. సంస్థ ఉండడం అంటే ఉండడం కాదు, యాక్టివ్గా ఉండడం అనేది చాలా కష్టము. ఒకటి ఏంటంటే వాళ్ళు ఎంతో కష్టపడి మన ఆలయం క్రింది ధ్యాన మందిరంలో వీళ్ళు ట్రయల్స్ చేసేవాళ్ళు, ఇది రిహార్సల్స్ ప్రతిరోజు కూడా. అంటే అప్పుడు ప్రతి నెల ఉండేది, ప్రతిరోజు కూడా వచ్చి అందరూ కూడా దీంట్లో పార్టిసిపేషన్ చేసే వాళ్ళందరూ కూడా ఒక ప్రముఖమైన వారు బిజినెస్ కానీ లేకపోతే ఆఫీస్లో కానీ అందరూ కూడా బాధ్యతలు ఉన్న వాళ్ళే, ఎవరు కూడా రిటైర్మెంట్ వ్యక్తులు లేరు. అందరూ కూడా కష్టపడి మనల్ని నవ్వించడానికి వాళ్ళు చేసే వాళ్ళ ఆడ స్వార్థం లేదు. కేవలం ఏంటంటే ఇక్కడ ఉన్న వచ్చే ప్రేక్షకులు కానీ భక్తులకు కానీ నవ్వించాలి అనేది. ఈ నవ్వులు కూడా ఎందుకు, ఈరోజు ప్రతి ఒక్క ఎక్కడి పోయినా కూడా డాక్టర్ గారు చెప్తారు, అమ్మ మీరు నవ్వుతే సగం జబ్బు తగ్గుతుంది అంటారు. అది ఇంకా చాలామందికి పూర్తిగా నమ్మట్లేదు. కానీ ఈరోజు ఎక్కడ చూసినా కూడా ఈ హాస్య క్లబ్లను ఇప్పుడు స్టేజ్లు కూడా జరుగుతుంది. దానివల్ల ఏంటంటే డాక్టర్లు క్లియర్ చెప్తున్నారు, నవ్వుతే చాలా మంచిదండి, నవ్వండి నవ్వండి అని చెప్తూ ఉంటారు. సో మనకు ముఖ్యంగా వాళ్ళు పరోక్షంగా కూడా మనకు ఆరోగ్యపరంగా కూడా ఈ ఈ హ్యూమన్ క్లబ్ వారు మనకు చాలా హెల్ప్ చేస్తున్నారు. వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే నాటికలు అంటే వాళ్ళు నాటిక వేస్తారు, నవ్వుతారు, చూస్తాము, చప్పట్లు కొడతాం. ఇది హాస్యాలు అంటే కంపల్సరీగా మనం నవ్వియాలి. నవ్వకపోతే ఏందండి ఏం చేశారండి అంటారు. ఎంత కష్టమో, ఎంత గురుతరమైన బాధ్యత వీళ్ళ మీద ఉందో తెలుస్తుంది. అదేవిధంగా మన కిషోర్ బాబు గారు చెప్పారు మా గురించి. నిజంగా ఎందుకంటే మా అబ్బాయి వారి శిష్యుడు, ఆయన చాలా ప్రేమగా చూసేవాడు. ఈ ట్యూషన్గా అన్నిటి కూడా అక్కడికే వెళ్ళేవాడు. వారి శిష్యుడు ఈరోజు వారు చెప్పినట్టు చాలా ఉన్నతమైన పొజిషన్లో ఉన్నాడు. ఆర్వీఆర్ కాలేజీలో చదివాడు. సగర్వంగా చెప్పుకుంటున్నాను, కిషోర్ బాబు గారి శిష్యుడు. ఇప్పుడు కాదు, ఎప్పుడు కూడా ఆయన శిష్యుడే. ఇంకెంత పొజిషన్లో ఉన్నా కూడా మా కోడలు కూడా ఆయన శిష్యురాలే, అది చెప్పడం మర్చిపోయారు ఇద్దరు కూడా. అది సో నాకు ఈరోజు మనకు వైజాగ్ నుంచి సుబ్రహ్మణ్యం గారు వచ్చారు. అదేవిధంగా హ్యూమర్ ఇది ప్రకాష్ గారు కూడా వచ్చారు. చాలా సంతోషం మీరందరూ కూడా. ఎందుకంటే ఈరోజు ఈ హ్యూమర్ క్లబ్ వాళ్ళు హాస్య వాళ్ళు వేసిన నాటికి చూడాలని చాలా
ఆతృతతో ఉన్నారు. అదేవిధంగా తిరుపతి గారు ఆర్థికంగా సహాయం చేసిన చాలా మంచివారు. ఇదే కాదు, ఇక్కడ ప్రతి ఒక్కదానికి కూడా తిరుపతి గారు తన వంతు సహాయం చేస్తుంటే వారికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మరొకసారి నాకు ఈ అవకాశం కల్పించినందుకు కార్యవర్గ సభ్యులందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ సార్. గారు థ్యాంక్ యూ వెరీ మచ్. ఇప్పుడు ఈనాటి మన ముఖ్య అతిథి శ్రీ నూతలపాటి తిరుపతి గారు, విశ్రాంత ఆచార్యులు. సారు రిటైర్డ్ ప్రొఫెసరు. ఇప్పుడు కూడా ఆ వయసులో చక్కగా వాకింగ్ చేస్తూ మొన్న విజయనగర్లో కనపడ్డారు. బాగా యాక్టివ్గా, పెద్దవాళ్ళు అంటే ఒప్పుకోరు, కుర్రాళ్ళని అనాలి నేను. రండి, మాట్లాడండి, అక్కడి నుంచే మాట్లాడండి. అందరికీ నమస్కారం అండి. చరిత్ర ఏం చెప్తుంది అంటే, మనిషికి అత్యుత్తమైన పెట్టుబడి ఏమిటి అంటే నవ్వటం. నవ్వు ఇవ్వగలిగిన శక్తి, రెసిస్టెన్స్, దేనినైనా శరీరంలో ఉన్న బలహీనతను తట్టుకోగలిగిన శక్తి నవ్వుకుంది. అందుకే చెప్తారు, అందరూ కూడా తెల్లవారుజాము 4-5 లేచినప్పుడు ప్రాక్టీస్ చేస్తే క్రమక్రమంగా ఆసక్తి పెరుగుతుంది. 2, గతంలో అత్యద్భుతంగా చేయగలిగారు మన వాళ్ళంతా. ఎందుకంటే కమిట్మెంట్, అందరూ మెచ్చుకోవాలి, అందరూ ఇంకా 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 మన మానసిక ఉల్లాసాన్ని పెంచాలి అని. అయితే ఈయన లెక్చరర్ ఎవరు కదా, అయితే ఇక్కడ ఆ హాస్య ప్రవృత్తి, హాస్యం చేసేటప్పుడు ఆశ్చర్యం, తను ఇబ్బంది పట్టడం లేదా, అమ్మో నేను లెక్చరర్ని, వీళ్ళంతా ఏమనుకుంటారు, మా పిల్లవాళ్ళు వస్తారేమో స్టూడెంట్స్, వాళ్ళు ఏమనుకుంటారు అనుకోకుండా సామాజిక స్పృహ ఉండి ఈ విద్య సమాజానికి తోడ్పడుతుంది కనుక నేను ఇది చేయటం న్యాయం అని ఈ విధంగా చేస్తూ పోయారు. అయితే దీనికి నేను ప్రారంభం నుంచి కూడా నాకు చేతనైన సహకారాన్ని చేస్తున్నాను. ఇంకా అంతకంటే ఇది గొంతు పోతుంది, మీకు తెలుసు. ఇచ్చే దాతనే నిజమైన దాత అంటారు. మన నూతలపాటి తిరుపతి గారిని అందరూ కూడా ఒక్కసారి అభిమానం తెలియజేయాలి. వారందరికీ వారే మరి 3,000 రూపాయలు జేబులో ఉన్నవారికి మరి తెలియదు కదా ఆయనకి, కానీ ఉన్న డబ్బుల్ని తీసి ఇచ్చినటువంటి మహాదాత, దానకర్ణులైనటువంటి తిరుపతి గారికి ఆయురారోగ్యాలు ఆ వెంకటేశ్వర స్వామి ఇవ్వాలని చెప్పి మనందరి తరఫున కోరుకుంటూ, మరి వారికి ఇంకా 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 బాగా ఇలాంటి కార్యక్రమాలు చేసి ఆరోగ్యంగా ఉండాలని చెప్పేసి కోరుకుంటాం. ఇప్పుడు మా ఈ వయసులో కావాల్సింది ఆరోగ్యమే. 3,000 రూపాయలు సార్, దీన్నే 30,000 కింద మేము తీసుకుంటున్నాం. భవిష్యత్తులో ఇది 30,000 అవుద్ది. ఇప్పుడు వారు ఇచ్చినటువంటి డబ్బుల్ని 3,000 అయినా సరే 30,000 కింద మేము శ్రీ నూతలపాటి తిరుపతి గారు ఈరోజు ఇక్కడ కొత్తగా వచ్చినటువంటి వాళ్ళకి ఇది ఏదో విశేషంగా అనిపిస్తూ ఉంటుంది. ఆయన డయాస్ మీదనే ఈ విధంగా గుంటూరు హ్యూమర్ క్లబ్కి హెల్ప్ చేసినటువంటి సందర్భాలు చాలా ఉన్నాయి ఈ 120 ప్రోగ్రామ్స్లో. శ్రీ నూతలపాటి తిరుపతి గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఒక తిరుపతి గారే కాదండి, నేను నా చేతుల మీదుగా ఈ 120వ ప్రోగ్రాంకి ఈ క్లబ్ కోసం స్పాన్సర్స్ ద్వారా తీసుకొచ్చి ఖర్చు పెట్టినటువంటి అమౌంట్ ఇప్పటికీ 30 లక్షలు అండి. ఈ 120 ప్రోగ్రామ్స్కి అది కిషోర్ బాబు తీసుకురాలా. ఇక్కడ ఉన్నటువంటి ఆర్టిస్టుల్లోనే ఈ స్పాన్సర్స్ అందరూ రావడం జరిగింది. ఖచ్చితంగా 30 లక్షలకి పైసా తక్కువ కాకుండా మొత్తం నా చేతుల మీదుగా ఖర్చు పెట్టింది. ఇది మొత్తం కూడా 120 ప్రోగ్రామ్స్ జరిపాం. దీనికి సంబంధించినటువంటి ముఖ్యులందరూ, అమ్మలందరూ ఇక్కడే ఉన్నారు. పర్టికులర్గా ఈ క్లబ్ బాగా ముందుకు పోవడానికి జెంట్స్ కన్నా కూడా లేడీస్ కారణం. ముందు మా కమల్ గారు ఉన్నారు, ధర్మకిషోరి గారు ఉన్నారు, లక్ష్మి గారు ఉన్నారు, సంధ్య గారు, ప్రసన్న గారు, మన వజీర్ గారు, మొత్తం లాఫింగ్ క్లబ్లో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా నాకు అండగా నిలబడి దీన్ని ముందుగా తీసుకుపోవటానికి ప్రధాన కారకులుగా ఉండటం వల్లనే
వీళ్ళందరూ కూడా నాతో పాటు మళ్ళీ ఎగ్జిక్యూటివ్ కమిటీలో ఉన్నారు. అది కూడా మీకు ఈ సందర్భంగా 13వ వార్షికోత్సవంలో ఒకసారి మళ్ళీ గుర్తు చేయాలి. ఈ క్లబ్లో మెంబర్షిప్ తీసుకున్నటువంటి వాళ్ళు, ఈ మధ్య మెంబర్షిప్ మేము ఇవ్వట్లేదు, దాన్ని క్లోజ్ చేసాం. ఎందుకంటే ఆ అమౌంట్ పోగేసిన దగ్గర నుంచి మళ్ళీ కొత్త ఇబ్బందులు వస్తూ ఉంటాయని చెప్పి 230 మంది దీనిలో మెంబర్స్ ఉన్నారండి ఈ క్లబ్లో ఈ రోజుకి. వీళ్ళలో 30 మంది ఎగ్జిక్యూటివ్ కమిటీలో ఉన్నారు. ఈ క్లబ్ ముందుకు పోవడానికి ప్రధాన కారకులు ఎవరు అని అంటే, పర్టికులర్గా మొదట్లో ఎలా ఉన్నా ఈ 7-8 సంవత్సరాల నుంచి ముందుకు పోవడానికి గల కారకులు ఈ ఎగ్జిక్యూటివ్ కమిటీలో ఉన్నటువంటి 30 మంది. దానికి నేను మనస్ఫూర్తిగా కృతజ్ఞతగా ప్రతి పాంప్లెట్లో కూడా ఈ లాస్ట్ పేజీలో నా ఎగ్జిక్యూటివ్ కమిటీ ఇది అని చెప్పేసి ఈ 30 మంది పేర్లు ప్రతి నెల ప్రచురించడం అనేటువంటిది జరుగుతూ ఉంది. ఆ పాంప్లెట్ మీకు రీచ్ అయ్యేటట్లుగా వాట్సాప్ ద్వారా కానీ హార్డ్ కాపీ కానీ మీ చేతికి అందేటట్లుగా చేస్తూ ఉన్నాను. ఎందుకంటే వాళ్ళు చేసినటువంటి హెల్ప్ అనేటువంటిది ఈ క్లబ్కి మామూలు విషయం కాదు. తర్వాత తిరుపతి గారు క్లబ్కి థ్యాంక్ యూ అండి. 5,000 ఈ క్లబ్కి ఈరోజు ఇవ్వటం జరిగింది. శ్రీ జబర్దస్త్ ప్రకాష్ గారు రండి. 2016 నుంచి 2023 వరకు సార్ని మీరు జబర్దస్త్లో చూసి ఉంటారు. ఆ 2023 తర్వాత జబర్దస్త్ రూపురేఖలు కొంచెం మారిపోయి అక్కడ నుంచి కొంచెం ఇబ్బందికరమైనటువంటి వాతావరణం అక్కడ ఉన్నటువంటి ఆర్టిస్టులకు కూడా రావడం జరిగితే దానిలోంచి జబర్దస్త్లోంచి బయటకు వచ్చేసి ఇప్పుడు ఫ్రెండ్స్ కామెడీ క్లబ్ అలానే పరిషత్ నాటికలు అవన్నీ చేస్తూ చాలా హ్యాపీగా రిటైర్మెంట్ తర్వాత ముందుకు వెళ్తున్నటువంటి మిత్రులు శ్రీ జబర్దస్త్ ప్రకాష్ గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. ధన్యవాదాలండి. 13 సంవత్సరాల నుంచి ఈ క్లబ్ను నడుపుతున్నటువంటి కార్యవర్గ సభ్యులందరికీ కూడా మరొక్కసారి హృదయపూర్వకమైనటువంటి కృతజ్ఞతలు తెలియజేస్తున్నామండి. 13 సంవత్సరాలు నడపడం అంటే మామూలు విషయం కాదు. సేమ్ ఇదే విధంగా మా అధ్యక్షుడు సుబ్రహ్మణ్యం కూడా 12 సంవత్సరాలు పూర్తి చేసుకొని 13వ సంవత్సరంలోకి వచ్చామండి. ఫ్రెండ్స్ కామెడీ క్లబ్ విశాఖపట్నం. డబ్బులు అందరి దగ్గర ఉంటాయండి, కానీ దానిని సద్వినియోగం చేసే మంచి మనసు కొంతమందికి భగవంతుడు ఇస్తాడండి. అలాంటి మంచి మనుషులు ఈ కార్యవర్గంలో ఉండబట్టే ఈ క్లబ్ ఇన్నాళ్ళు ఇంత దిగ్విజయంగా నడుస్తుంది. మరి ఇలాంటి క్లబ్కి మమ్మల్ని ఆహ్వానించి మాతో కార్యక్రమం చేయించినందుకు మీ అందరికీ కూడా మా క్లబ్ తరపున హృదయపూర్వకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, మరి మీరు అందరూ కూడా మా కార్యక్రమాన్ని చూడడానికి వచ్చారు. మిమ్మల్ని అందరినీ నవ్విద్దాం అనేటువంటి కుతూహలంతో మేము కూడా ఉన్నాం. ఎక్కడైనా చిన్న చిన్న పొరపాట్లు ఉంటే మీరు కొంచెం క్షమించండి. ముందుగా మరి జోకులు ఏమి చెప్పకూడదండి, ఎందుకంటే చేస్తేనే మీరు అందరూ చూసి మమ్మల్ని కొట్టండి. చెప్పట్లేండి, మమ్మల్ని కొట్టద్దండి. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ మీ అందరికీ. మీరు అలా చూస్తే గుర్తుపట్టరు. ఇది ఒక హెడ్ బ్యాండ్ లాంటిది ఒకటి కడతా ఉంటాడు. అది కడితే అహో ఈయన అని అంటారు. అది చూస్తేనే, ఆ హెడ్ బ్యాండ్ చూస్తేనే మీరు ఆయన గుర్తుపట్టగలిగేది. ఐ కరెక్ట్? బ్రాండ్ అది బ్యాండ్ కాదు, బ్రాండ్. నా రిక్వెస్ట్ శ్రీ ఎంవి సుబ్రహ్మణ్యం గారు, వ్యవస్థాపక అధ్యక్షులు ఫ్రెండ్స్ కామెడీ క్లబ్ విశాఖపట్నం, వారిని ప్రసంగించవలసిందిగా. 10 ఏళ్ళు 12 ఏళ్ళు చేయాలంటే చాలా కష్టపడాలండి. ఎందుకంటే నేను 12 ఏళ్ళ నుంచి చేస్తున్నాను. చేయడం పెద్ద కష్టం కాదండి, కానీ ఆడియన్స్ని తీసుకురావడం చాలా కష్టం. నాకు చాలా ఆనందం వేసింది ఏంటంటే, ఎంతమంది ఆడియన్స్ వస్తూ ఉంటే మాకు పూనకం వచ్చేస్తుంది. వైజాగ్లో ఇక్కడ అంతమంది వస్తున్నారంటే నిజంగా హ్యూమర్ క్లబ్ వాళ్ళ గొప్పతనమే. వాళ్ళందరినీ జాగ్రత్తగా ప్రతి నెల మెసేజ్లు ఇచ్చి రమ్మని అందరినీ ఆహ్వానిస్తున్నారు. చాలామంది ఏంటంటే ప్రారంభోత్సవాలు చూస్తున్నాను సార్, వార్షికోత్సవాలు అవటంలా మూసేస్తున్నారు క్లబ్బులు. అలా కాకుండా 120 నెలలు ఇప్పటికి అలా కంటిన్యూస్గా చేస్తున్నారంటే చాలా గొప్ప. అది చాలా ఓపిక కూడా ఉండాలి. తర్వాత అలాగే మిగతా మెంబర్లు కూడా సహకారం అది ఉంటే ఎన్ని వేలైనా చేయొచ్చు అని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నా. సుబ్రహ్మణ్యం గారి గురించి ఒక్క మాట యాడ్ చేయాలి. మన గుంటూరు హ్యూమర్ క్లబ్కి మంచి స్పాన్సర్స్ ఉన్నారు. 30 లక్షల వరకు మనం తీసుకొచ్చేసి ఖర్చు పెట్టాం. ఈ ఊళ్ళో ఓ ప్రత్యేకత ఏమిటంటే, ఆయన రిటైర్డ్ బ్యాంక్ మేనేజరు. దాదాపుగా గత 12 సంవత్సరాల నుంచి ప్రతి నెల మొదటి ఆదివారం వైజాగ్లో ప్రోగ్రాం చేస్తూ ఆయన పాకెట్ నుంచి తీసి ఖర్చు పెట్టి అక్కడ ప్రోగ్రాం చేస్తాడు. ఇది సుబ్రహ్మణ్యం గారి ప్రత్యేకత.
ప్రతి నెల ఆయనకు వచ్చేటువంటి పెన్షన్లో కానీ సొంత డబ్బులు కానీ పెట్టేసి ప్రోగ్రామ్ చేస్తూ ఉంటారు. అంతేకాదు అక్కడికి వచ్చినటువంటి ప్రతి ఆడియన్కి ఒక బిస్కెట్ ప్యాకెట్, ఒక వాటర్ బాటిల్ కూడా ఇస్తారు ఆయనే. దాదాపు వాళ్ళ క్లబ్లో ప్రతి నెల ఒక 200 మంది మొదటి ఆదివారం ఈ ఫ్రెండ్స్ కామెడీ క్లబ్కి తప్పనిసరిగా హాజరవటం అనేటువంటిది అక్కడ ఆనవాయితీగా తీసుకువెళ్తున్నటువంటి శ్రీ ఎంవి సుబ్రహ్మణ్యం గారికి మరోసారి మన గుంటూరు హ్యూమర్ క్లబ్ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తూ ఈరోజు వాళ్ళ టీం తోటి ఇక్కడికి వచ్చినందుకు తదుపరి అతిథులకు మన క్లబ్ తరఫున చిరు సన్మానం. ముందుగా గౌరవం ఈ క్లబ్లో మేము ఏం చేసినా మీ రుణం తీర్చుకోవాలి. రండి, దగ్గర రండి. రండి. దగ్గర రండి. దగ్గర రండి. ఎవరు గారు రండి. రాజశేఖర్ గారు మిగిలినటువంటి క్లబ్ మెంబర్స్ ఆర్టిస్టులు ఎవరైతే వచ్చినారో సరే. థ్యాంక్ యూ సార్. తదుపరి దేవస్థాన జనరల్ సెక్రటరీ ట్రస్ట్ శ్రీ జవహర్ గారు వారు సార్ని సన్మానిస్తూ ఉన్నారు. ముందు మగవాడి గారు ఏమో బ్యాక్ ఉంటుంది వెనక. థ్యాంక్ యూ సార్. తర్వాత శ్రీ ఎంవి సుబ్రహ్మణ్యం గారు అందరికి థ్యాంక్ యూ సుబ్రహ్మణ్యం గారు. నెక్స్ట్ శ్రీ జబర్దస్త్ ప్రకాష్ కూర్చోండి. కప్పండి, తీసి కప్పండి. థ్యాంక్ యూ ప్రకాష్ గారు. మై రిక్వెస్ట్ శ్రీ కాసేపట్లో మేము రాబోతూ ఉన్నారు. ఫ్రెండ్స్ కామెడీ క్లబ్ తరఫున ఈరోజు గుంటూరు రావడం జరిగింది. తదుపరి శ్రీమతి నక్షత్ర గారు స్టేజ్ మీదకి రావాలి. ఈరోజు మన నక్షత్ర గారు వీళ్ళిద్దరు మా లేడీ ఆర్టిస్టులు. మార్నింగ్ ఆవిడ పరిచయం అయింది. రెండో లేడీ ఆర్టిస్ట్ శ్రీమతి మధువని గారు. థ్యాంక్ యూ నక్షత్ర గారు. తదుపరి శ్రీమతి పుష్యమి గారు. థ్యాంక్ యూ పుష్యమి గారు. ఈనాటి తిరుపతి గారికి అలాగే విశిష్ట అతిథిగా చేసినటువంటి శ్రీ ఉట్కూరి నాగేశ్వరరావు గారికి, గౌరవనీయులు లాల్ వజీర్ గారికి, అలానే ఎంవి సుబ్రహ్మణ్యం గారికి, వారి బృందం మొత్తానికి మరోసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, నా తలరాతలాగానే ఉంది తమరి చేతిరాత కూడా వేసేసాడు. పంచి అయిపోయింది. నా తలరాతలాగానే ఉంది మీ చేతిరాత కూడా అని చెప్పి ఆ రూమ్ నుంచి బయటకు వస్తా అక్కడికి వచ్చి, అవును డాక్టర్ గారు నిన్న ఏంటంటే మా గురిజాల్లో మందులు సోపాడు, ఈ మందు రేపోతుందని చెప్పాడు. మందుల షాపులు ఇదో ఉన్నాయన్నమాట. చూడండి కామెడీ ఎక్కడి నుంచి వస్తుంది. అక్కడ ఉన్నటువంటి ఆ చిన్న వాతావరణంలో